అండి, వెల్కమ్ టు మై ఛానల్ మానస ఏవన్ విలేజ్. చెప్పు నువ్వు రాయండి. హాయ్ మానస విలేజ్ అంట. ఉప్మా అయితే వండేసింది, మా అక్క వండింది, నేను కాదు. పెద్దమ్మకి ఇచ్చేసత్తువా? అది పెద్దమ్మ కంటే ఇచ్చేసిద్దంటండి, నేనే ఇచ్చేస్తా అంటుంది. ఇదిగో నేనైతే పొద్దున్నే సద్దానం కూడా మెక్కేసానండి. చెప్పండి, కలిపి అమ్మ కానీ సూపర్ ఉందండి. మరి దా తిందురా. గోల్ 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 అండి. మా అమ్మ తినేస్తుంది, నేనేంటో నా పెద్ద తింటుందా. బాయ్ బాయ్. నేనైతే ఉప్మా తింటున్నాను. అన్నం పొయ్యి పెట్టుకొని అన్నం ఉడికి నీళ్ళు తింటున్నాను. నేను సలాయిపోతే బాగోదు కదా, అందుకు వేడి వేడిగా ఉంది తింటున్నాను. చక్కెర కలుపుకొని తింటున్నా. ఇదిగోండి గోధుమ రవ్వ, ఏరుశనగల పల్లీలు ఉప్మా. రెండు ఒకటే కదా, ఏరుశనగ పల్లీలన్నా? శనగలు కాదమ్మా, పల్లీలు అంటారు. శనగలు వేరే అంతే కదా, ఏరుశనగలనే వచ్చేసింది. వేయించిన పల్లీలు ఉప్మా. కానీ శనగలు వేరే, గుగ్గిలో ఉంది శనగలు, గుగ్గిలో శనగలు, ఈ పల్లీలు బాగా అయిందండి. శనగలు ఏంటో పల్లీలు ఏంటో చేయట్లేదు అన్నమాట. పల్లీలు ఉప్మా, వేయించిన పల్లీలు ఉప్మా, జీడిపప్పు ఉప్మా లాగా పల్లీలు ఉప్మా అన్నమాట. పల్లీలు అంటే మరిన్ని ఎక్కువ వేసావా ఏంటి? పల్లీలు ఉప్మా పల్లి ఉప్మా పల్లిగో ఉప్మా అసలు పల్లీలు వేస్తారు కదా, లైట్ గా ఇది బాగా ఎక్కువ వేసింది మేడం, అందుకే పల్లీలు ఉప్మా అంటుంది. ఇంకా నాకు తెలిసి పల్లీలు అయిపోయి ఉంటాయండి. మా అన్నయ్య ఇచ్చాడుగా, ఒక ఒలిస్తే కేజీ 1/2 కేజీ అని. అది సంగతి. అందుకే పల్లీలు ఉప్మా తలుపుకుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ మానస విలేజ్. ప్లీజ్ ప్రోత్సహించండి. వీడియో చేరవచ్చి చూడండి, కీప్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏంటి పల్లెల్లో ఇవన్నీ వేసి చూపిస్తుంది అనుకుంటున్నారండి? ఏమీ లేదు, మా అమ్మ ఈరోజు అయితే బెండకాయలతోటి పచ్చడి అయితే చేయమందండి. పచ్చిమిరపకాయలు 4 ఉన్నాయి, అందుకే ఎండుమిరపకాయలు కొన్ని తీసుకున్నాము. టమాటా, జీలకర్ర, ఇంకా వెల్లుల్లిపాయలు అయితే లేవు. షాప్లోకి అయితే వెళ్ళాడు మా తమ్ముడు తీసుకురావడానికి. వాటితో అయితే ఈరోజు ఇంట్లో అయితే బెండకాయ పచ్చడి అయితే చేసేసుకుంటున్నాము. టమాటాలు, బెండకాయలు ఇట అయితే కోసుకుందన్నమాట. పచ్చిమిరకాయలు అయితే 2 ముక్కలు చేసేసింది. బుజ్జి, పొట్లం ఏంటి? కాగితం పొట్లం, కరేపాక, జీలకర్ర అయితే పొట్లం కట్టి పెట్టేసిందండి. అట అయితే అతుకుపోయిద్దని. టమాటాలు, పచ్చిమిరకాయలు, ఎండుమిర్చి, చింతపండు, ఎల్లిపాయలు, కరివేపాకు, జీలకర్ర. ఓకేనా? అయిపోయింది. అది చూపిస్తావు పచ్చడి? వేపేది మొత్తం అంతా పెడతావా? అయితే పొయ్యి మీద పెట్టేసుకుంది. నీళ్ళు చుక్కున్నాయిగా, అవి అంతా ఇనుగుపోయిన తర్వాత నూనె అయితే పోయేసుకుంటుంది అన్నమాట. నూనె అంటే ఎంత నూనె? నిన్న పప్పుల నూనె కదా ఇది. పచ్చిమిరకాయలు, పచ్చిమిరకాయలు కొద్దిగా ఉడికిన తర్వాత ఎనిమిరకాయలు వేసుకున్నామండి. ఎందుకంటే ముందుగా ఎనిమిరకాయలు ఏం చేస్తాను, నల్లగా అయిపోతాయి అన్నమాట, మాడిపోతాయి. ఇప్పుడైతే ఎండుమిర్చి అయితే వేసుకుంటుందండి. వేయకండి ఎండుమిర్చి. పచ్చిమిరపకాయలు కొంచెం వేయగాక ఇవి వేసుకుంటాను, ఎందుకంటే మాడుకోకుండా ఉంటాయని. మా చెల్లి అండి చేసేది, నాకు రెండో చెల్లి. ఇప్పుడైతే కరివేపాకు అయితే వేసుకునిద్దంట. అదిగో కరివేపాకు. బుజ్జి, బెండకాయలు అతను కూర పచ్చడిగా? పచ్చడి కంటే ఇప్పుడు దాకా నాకు కూడా తెలియదు, నిజంగా చెప్తున్నా. నేను ఇంక కూర ఏమో కొద్ది మొత్తం చేస్తుందేమో అనుకున్నాను నేను. ఈ వేపేసి ఇవి అయితే పల్లెల్లోకి అయితే తీసుకునిద్దంట. పళ్ళుని చూపి. అట్లయితే తీసుకుంటుందండి. బెండకాయలు,
టమాటాలు కూడా ఇప్పుడు వేసేస్తావా? బెండకాయలు అయితే ఉడకనిచ్చిందావు, టమాటాలు వేసిద్దంట. ఎల్లిపాయలు వేయలేదా బుజ్జ? నిన్న వేయచ్చుగా పచ్చిమిరపకాయలు దాంట్లో. ఎల్లిపాయలు అయితే వేసిద్దంట. అవి చితపలేదంట, పేలుతాయని చెప్పి బెండకాయలు దాంట్లో వేస్తుంది. ఈ మగ్గిన దాదు టమాటాలు. ఇప్పుడు జీలకర్ర అయితే వేసుకుంటుందండి. ఉప్పు కూడా సరిపోను, మొత్తం ఉప్పు వేసేస్తున్నావా? సరిపోను ఉప్పు అయితే వేసుకుంటుంది. బెండకాయలు చక్కగా మగ్గిన బుజ్జి. ఇప్పుడైతే టమాటాలు అయితే వేసుకుంటుందండి. రెండు టమాటాలు అయితే మగ్గిపోయినాయి. మళ్ళీ ఏమవుతున్నావు బుజ్జ? చింతపండు అయితే వేసేస్తుంది. అవి కూడా వేసేస్తాం. చింతపండు వరకు ఫస్ట్ అయితే చింతపండు మొత్తం వేసేస్తుంది అన్నమాట. అన్నీ ఒకేసారి వేస్తాం. చింతపండు వేసి తిప్పి మళ్ళీ కొంచెం చూడు, అన్నీ ఒకేసారి వేయచ్చుగా అన్నావు. ఇప్పుడు కొంచెం ఎలా మారింది చింతపండు? కొద్దిగా నీరు తీసుకొని కొద్దిగా ఉంటుంది. ఇది మా చెల్లి స్టైల్ ఉంది. పక్కనైతే బెండకాయలతో కాదు, అమ్మ చెప్పిన ప్రకారం నేను చేస్తున్నా వంట. మూత అయితే వేస్తుంది. అయిపోయిందా? అయిపోయిందంటే అండి. లాస్ట్కి అయితే ఇంక నూరటమే ఉంది. మొత్తం నూరేసాక చూపిస్తాం. మొత్తం నూరేసిన తర్వాత చూపించిద్దంట. నూరేసైతే చూపిద్దంట. దింపేసింది. తిరిగక్క, ఏమైంది అట్టే ఉన్నా అక్క? ఏం చేస్తున్నారా? షాప్ పెట్టారా, దుకాణం పెట్టారా? ఇంకో సరుకు అని చెప్పాం కదా, ఆ సరుకునైతే చూపిస్తున్నారండి మా అక్క వాళ్ళు. అయితే తక్కువే ఉంది, గింతంతా చూపిస్తున్నారు. ఏం పని చేస్తున్నారు ఏంటి అంటే అని మీరు అనుకోవచ్చు. లోపల ఉంది ఇంకా సరుకు అన్నాం కదేమండి, తీసాము. ఈ సరుకు అంతా అయిపోయాక మళ్ళీ సరుకు తెచ్చుకుంటాం అన్నమాట మేమైతే. ఇప్పుడైతే పండుగల సీజన్ అయితే దాదాపుగా వచ్చేస్తుందండి. ఈ సరుకు అయితే తీసేసి, ఇదంతా ప్లాస్టికే మొత్తం. మా అక్క అయితే సరుకు అంతా తీస్తుంది. బస్తాల నుంచి బ్యాగులు అండి అవి. ఇదిగోండి, ఇదంతా సరుకే. ప్లాస్టిక్, మొత్తం ప్లాస్టికే. మొన్న చూపించినేమో బుడగలు, బెలూన్స్ అన్నమాట. అవి మనం బెలూన్స్ అంటే కొంతమంది పేగలు అంటున్నారు, కొంతమంది బోర్లు అంటున్నారు. మాట్లాడుతున్నారు. ఇదిగోండి, ఎడ్ల బండి అయితే ఉంది. చాలా మంది అయితే మమ్మల్ని అయితే ఈ ఎడ్ల బండ్లు అయితే అడిగారండి. అప్పుడు ఎడ్ల బండి అంటే ఎడ్ల బండి కాదు, ఉత్తి ఆవు ఉంటుంది చూసారా, ఆవులు అయితే మా దగ్గర లేవు. ఎడ్ల బండి అయితే ఉన్నాయి. ఎడ్ల బండి వద్దమ్మా, ఆవే కావాలన్నారు. ఇదిగోండి, చిన్న పిల్లలకు కావాల్సిన గిల్లి గజ్జాలు కూడా ఉన్నాయి. అక్క ఏమంటారు అక్క? గజ్జికాయలు కూడా ఉన్నాయి. అవి వాటిలో మోడల్స్ కూడా ఉన్నాయండి. గజ్జికాయలలో గిలగెత్తకాయలు అంటారంట. ఇదిగోండి, గిలగెత్తకాయలలో ఎన్ని మోడల్స్ ఉన్నాయి చూడండి. కానీ పర్చేస్ చేస్తే చాలా రేట్ ఎక్కువ. ఇది ఒకటి ఎంత పడిద్ది అక్క అమ్మటానికి? అలా అమ్ముతామంట. ఏమయ్యా అందులో? చినిగిందంట కవర్. మళ్ళీ ఆ కవర్ అయితే ప్యాక్ చేసుకోవాలి. కొన్ని అయితే కవర్స్ వస్తున్నాయండి వీటికి, కొన్ని అయితే మేమే కవర్స్ కొనుక్కొని ప్యాక్ చేసుకోవాలి వీటికైతే. ఇదిగోండి, మా దగ్గర గాజులు కూడా ఉన్నాయి. ఇంకా సరుకు ఉంది. బస్తాల నుంచి అయితే మా అక్క అయితే తీస్తుందండి. అదిగోండి, అదైతే చేప. ఇది రాత్రిపూట అయితే వెలిగిద్దండి. ఇదిగోండి, లైట్ అయితే కనబడుతుంది పడుతుంది క్లియర్గా మీకు. అదిగోండి, లైట్ కనబడుతుంది.
కర్ర ఉంది కదండి, ఆ కర్రకి మేము తడికి కట్టుకుంటాం. ఆ తడికి ఈ బొమ్మలన్నింటిలో ఒక్కొక్కటిగా పేరు చేసి కట్టేసుకొని అమ్ముతాం అన్నమాట. ఊర్లలో అమ్ముతాము, సెంటర్లలో అమ్ముతాము, అలాగే సంతలలో ఇట్లలో అమ్ముతాం అన్నమాట, జాతరలలో తిరణాలలో. ఇదిగోండి మా అక్క అయితే తీస్తాను చూడండి, కింద పడిపోతున్నాయి. మొత్తం ఒకే బారిని తీసుకొచ్చుకోమండి, కొంత సరుకు తెచ్చుకున్నాక అది అయిపోయాక మళ్ళీ తీసుకొచ్చుకొని అమ్ముకుంటూ ఉంటాం మేము. ఎవరైనా అలాగే చేస్తారు, ఒక్కపడి తెచ్చుకొని ఏం చేస్తారు, డబ్బులు ఉండొద్దా చెప్పండి మీరే. అమ్మగా మిగిలిన సరుకు ఇది. వాళ్ళ వాయిస్ వినిపించట్లేదు, అందుకే నా ఒక్క వాయిస్ వినపడుతుంది మీకు. దానికి దవడ నొప్పిపోతుందంట. ఇవ్వండి మీరే చూడండి, చిలకలు కొమ్మ మీద అటొక చిలక ఇటొక చిలక ఇంట్లో డెకరేషన్ కోసం వాడతారు వీటిని. ఇదిగోండి చిన్న చిన్న క్యారమ్ బోర్డ్స్ ఉన్నాయి. ఇదిగోండి బ్యాట్స్ ఉన్నాయి. ఇవి బ్యాట్స్లలో రకాలు కూడా ఉన్నాయండి. కొన్ని అయితే పీపం పీపం అని శబ్దాలు వస్తాయి, చూపిస్తాను మీకు. లేదక్క రావట్లేదేంటి, అగోండి పీపం పీపం అని వస్తుంది ఇది. దాని బాల్ కూడా ఉంది బ్యాట్కి. అగోండి అలా పెట్టుకుంటారు టేబుల్ మీద కానీ, టీవీ పక్కన కానీ ఇలా పెట్టుకుంటారు. ఎడ్ల బండి కూడా చూడండి ఎంత బాగుందో చూడముచ్చటగా. విడిగా ఆవులు లేవండి. మమ్మల్ని అడిగినప్పుడు ఆవు ఎడ్ల బండి ఉందంటే ఎడ్ల బండి వద్దమ్మా అన్నారు. ఇదిగోండి ఇది ఇంకా బాగుంది చూడండి, చిన్ని చిన్ని పిట్లు కూడా ఉన్నాయి వీటికైతే. అది వేరే ఇది వేరే సెట్ అన్నమాట. అక్క ఇది కూడా దానే పెట్టక్క. మన మంత్రాలయం వెళ్ళాం కదా, అక్కడ చేలే సరుకు ఇది. అక్క చేది అక్క. ఇదిగోండి ఈ సరుకు అంటే సేల్ అవుతుందంట మంత్రాలయంలో. అది ఎడ్ల బండి అండి, గుర్రం కాదు. ఇందులో కొన్ని లైట్, ఇదిగోండి కిచెన్ సెట్ కూడా ఉంది మా దగ్గర పాపలది. ఇందులో కొన్ని రాత్రిపూట అయితే అంటే చీకట్లో కీ ఇచ్చి వదిలిపెడితే లైట్లు వెలుగుతాయి అన్నమాట. చాలా కలర్ఫుల్గా ఉంది. అందులో దేవుడి విగ్రహాలు కూడా ఉన్నాయండి. అక్క దేవుడి విగ్రహాలు ఏవి? దేవుడి విగ్రహాలు కూడా ఉన్నాయండి. ఆంజనేయ స్వామిది, ఇంకా ఏమిటక్క కృష్ణుడిది, ఆంజనేయ స్వామిది అండి. కీ ఇచ్చి వదిలిపెడితే వెలుగుతూనే ఉంటాయి. ఇదిగోండి ఇవన్నమాట. రాత్రిపూట అయితే లైట్ కనబడుతుంది, ఇప్పుడు అయితే లైట్ కనిపించట్లేదు. కీ అయితే ఇలా తిప్పాలి వీటికి. అగోండి లైట్ అయితే వెలుగుతుంది చూడండి. అగోండి కలర్ చేంజ్ అవుతుంది లైట్గా. ఇప్పుడు కలర్ చేంజ్ అవుతుంది అంటే వెళ్తారు కనిపించట్లేదు లేక. ఆంజనేయ స్వామిది అండి ఇది విగ్రహం. ఇది ఇంకొకటి ఏంటకన్నా కృష్ణుడిది అంట. తీస్తున్నారు కదా ఇప్పుడిప్పుడే. ఇదిగోండి ఇవైతే బొంగరాలు, చిన్నపిల్లలు ఆడుకుంటూ ఉంటారు కదా బొంగరాలు, అవన్నమాట. అవైతే థ్రెడ్ వాటికి వచ్చేది. ఇదిగోండి మా అక్క అయితే ఇంకా బొమ్మతో ఆట ఆడుతూనే ఉంది. మా పాప చూడండి కళ్ళజోడు పెట్టుకున్నాం. మా దగ్గర కళ్ళజోడులు కూడా ఉన్నాయండి. చిలుకలు అక్క, చిలుక చూపించక్క. 4 కాళ్ళ బండి అక్క. టాయ్ చూపించిన అదే చూపించు. అదిగోండి చిలుకకి ఎక్కడైనా రెక్కలు ఉంటాయి కానీ దీనికైతే కాలు చక్రాలు ఉన్నాయండి. బండి అన్నమాట, చిలుక బండి ఇది. ఇదిగోండి ట్రైన్. చిన్నపిల్లలు ఉంటారు బాగా, చిన్నపిల్లలు నేను నడితే ఇది నెత్తుకుని వెళ్ళేటప్పుడు సౌండ్ వస్తా ఉంటుంది. టీ అని ఊదే చిలుకేది ఒక ప్యాకెట్లో ఉంది చూడు. ఇదిగోండి రైలు బండి. ఇదేం బొగ్గు బండి. ఒకటి వచ్చి 50 రూపాయలు. బొగ్గు బండి కాదు, ఇదిగోండి బుజ్జి కార్ అంట, ప్రభాస్ కార్ అది అంట. ఇది అదేనాక నిజంగా అంటే కొంచెం మోడల్ లో ఆ కార్ అంతే. ఇది ఏదో పార్క్ పెట్టి నడుపుతా చూసావా, ఒక్కొక్కరు గుద్దుకునేది. చూడడానికి అలా ఉంది, అందుకనే అంది మా అక్క బుజ్జి కార్ అని మాకు. అందుకే అందుకే చూడడానికి అలాగ ఉంది కదా కొంచెం లైట్ గా. అందుకని ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరూ సబ్స్క్రైబ్ చేయండి. ఇదండి ఈరోజు మా దుకాణం అయితే మాత్రానికి బయట అయితే పెట్టేసాం మేము మీకు చూపించడానికి, అందరూ అడిగే ప్రశ్నలకి జవాబు రావడానికి. వర్షాలు ఇప్పుడే లైట్గా తగ్గాయండి. కూడా అక్కడక్కడ మబ్బు పడుతూనే ఉంది, మబ్బు తెప్పలు కూడా సన్నజల్లు పడి ఆగిందన్నమాట. ఆ టేబుల్ మీద ఏమో పరిచేస్తుంది చూడండి మా అక్క అయితే. మా పాప తగ్గండి ఆ లైటర్స్ కూడా ఉన్నాయి, చూపించండి. గాలి దెబ్బకు పడేసింది వాటిని. లైటర్స్ చూపించు తాత, లైటర్స్ చూపించు.
ఇదిగోండి ఇది ఒకటి 100 రూపాయలు అన్నమాట. దీంట్లో బ్యాటరీలు పెట్టల. మా దగ్గర అయితే బయట షాపులో అయితే 100 రూపాయలు ఉంటుంది, మా దగ్గర అయితే కొంచెం తక్కువకే వస్తుంది. ఇది అంటే 90 రూపాయలు వస్తుంది అన్నమాట. ఇందులో కొన్ని అన్ని సరిగ్గా వస్తాయంటే అన్ని సరిగ్గా రావండి, మాకు నష్టం ఉండిద్ది. అన్ని సరిగ్గా రావు, కొన్ని పోతాయి, కొన్ని మంచిగా వస్తాయి అన్నమాట. అట్లా చూడండి చెప్పానుగా, ఇది 2 in 1 అంటే అండి. పీస్ వచ్చేసి విజులు వేయచ్చు, అది ఏమంటారక్క గజ్జికాయ ఏంటి గిలగజ్జికాయ లాగా ఆడిపించండి. ఇలా మా పాపలాగే పాపలు ఏంటి ఏడ్చే వాళ్ళు కూడా సైలెంట్ అవుతారు అన్నమాట. ఇదిగోండి ఇలా ఆడుకుంటారు. మా పాప చూడండి ఎలా ఆడుకుంటుందో. కొన్ని ఇలాగే ఓడుతున్నాయండి, చూసుకోవాలి మేమైతే. ఫ్రెండ్స్ ఇక్కడ మీకు కనపడుతుందిగా, ఇది ఒక టేబుల్ మాట. ఇదిగోండి మనకి బీచ్ కాడ కానీ ఇంకెక్కడ పార్కింగ్లో కానీ మనకి గ్రాండ్గా తినాలనిపించినప్పుడు మనకి పైన గొడుగు వచ్చి వస్తుంది కదా, అది మాట షెట్. ఇది అటుపక్క 2 కుర్చీలు ఇటుపక్క 2 కుర్చీలు ఒక టేబుల్, దానిపైన 4 ప్లేట్స్ వస్తాయి. అలాగే ఈ వెనక తిప్పుంటే ఇది అయితే గొడుగు అండి. దీంట్లో మన కనెక్షన్ పెట్టుకునేది కూడా ఉంది ఒకటి. అదేంటంటే అండి ఇక్కడ పుల్లు ఇచ్చారు చూడండి. అది దీనికి ఇంకొకటి ప్రత్యేకత ఏంటంటే మనకి లైటింగ్ కూడా ఉంటుంది అన్నమాట. నైట్ అయితే సార్లు మనకి లైటింగ్ అంటే మనం సెట్ చేసుకుని ఇందులో లైట్ ఉంది, మన కీ ఇస్తే లైట్ వచ్చేస్తుంది. సూపర్ ఉంటుందండి. ఇది ఆట ఆడుకోవచ్చు, మనకు కావాలనుకుంటే మన పార్కింగ్ మనం డెకరేషన్గా పెట్టుకోవచ్చు అన్నమాట. ఎక్కువ శాతం డెకరేషన్ అండి, ఆట ఆడుకోవడం డెకరేషన్ చాలా బాగుంటుంది. నైట్ అయితే సూపర్ ఉంటుంది అన్నమాట. దీంట్లో ఇప్పుడు ఇది ఎలా తయారు చేయాలి ఇగో నేను చెప్పాక ఫ్రెండ్స్. ఇగో ఇది మా టేబుల్, అక్కడ చైర్స్ అయితే అలాగ వస్తాయి, అవి అయితే ప్లేట్స్ అలా ఉండేమాట. 4 మెంబర్స్ కూర్చోవచ్చు ఇందులో. నేను ఇప్పుడు వాటర్ పెట్టాను అనమాట, దాని గురించి ఎవరిని ఇస్తున్నాను. లైట్ అయ్యాక దానికి వస్తుందా చీకటి అయితే చూడండి, గ్రీన్ అండ్ వస్తుంది చూడండి, అది మాట లైటు. నైట్ అయితే బాగా కనపడుతుంది. ఆఫ్ చేసేయాక ఇది మాట లైటు. ఇగో ఇలాగైతే ఎట్ల బండి అలాగ టేబుల్ మీద సెట్ చేసుకొని వెళ్దామని చూస్తున్నాను. నేనైతే వర్షం రాకపోతే బాగుండు, వర్షం వచ్చేటట్టుగా అనిపిస్తుంది. 2 రోజులు బట్టి బేరాలు కలగకుండా ఏం లేకుండా అయిపోయిందండి. ఇవ్వండి ఇట్లాగా సూపర్ ఉంది కదండి. ఇందులో కొన్ని కీ ఇచ్చేవి ఉన్నాయి, లైట్లు వచ్చేవి, కొన్ని లేవు మాట. ఇవ్వండి ఇలాగా మన టేబుల్ తీసేసేది, ఇవ్వండి ఇలాగా అట్లా గుచ్చాలన్నమాట. వాళ్ళ టేబుల్కి వేసి గుచ్చేయడం అంతే, పెట్టేసి ఉంది ఉన్నాయి అంతే అండి. చాలా ఈజీ మాట మనకి. ఇందులో కొన్ని కీ ఇచ్చేవి ఉన్నాయి, కొన్ని కీ ఇచ్చేలేవు మాట. ఎడ్ల బండి మనకి కీ ఇవ్వం, ఆ చిలక కీ ఇచ్చేది కాదు, మామూలుగా నడితే వచ్చేది. అలాగే అక్కడ దేవుడి బొమ్మ ఉంది చూడండి, అది కీ ఇచ్చేది. కోడి కీ ఇచ్చేది, ఈ పిట్ట కీ ఇచ్చేది మాట. మిగిలిన పావి కీ ఇచ్చే కావు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ మామ్ సేవని ప్లీజ్ ప్రోత్సహించండి. వీడియో చివరి చూడండి, క్లిక్ చేయలేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్. కారం ఎక్కువైంది అక్క, అంటే మిరపకాయలు అది వేరే నూరింది మాట, అందులో కారం ముద్ద పక్క పెట్టేసింది మాట. ఇదిగోండి పచ్చడి సూపర్ టేస్టీగా ఉంటుంది. అయితే మా చెల్లి నూరిన పచ్చడి అయితే వేసుకొని తినేస్తుంది. మా పాప అయితే బొమ్మలతో ఒకటి ఆడాడేస్తుందండి. అక్కడ మా అక్క ఆనందం తింటుంది, ఇక్కడ మా వాళ్ళకి అయితే ఇంకా పని కాలేదు. ఏం ఉప్పుతున్నావు సరిగ్గా చూపి, ఉప్పేదేనా ఆటో మంచిగా చూపియే కనపడేలాగా. ఆటో ఏంటి బిగ్ బాటో, బిగ్ చిన్నదా షేర్ ఆటో అనమాట, పెద్ద ఆటో అది. అన్ని బత్తాలు అయితే నింపేస్తున్నారండి. ఈ బత్త కాక ఇంకో బత్త అయితే పడిద్ది. చిన్నపిల్లలు ఆడుకునే టాయ్స్ అంటే చిన్నపిల్లలకి ఏమేమి నచ్చుతాయి అవన్నీ మాట తీసుకున్నాం అన్నమాట. మేము అవి తీసుకొని మేము అమ్ముతాం అన్నమాట. సీజన్ బట్టి బేరాలు అయితే చేసుకుంటామండి. ఇంటికాడ అయితే ఖాళీగా ఉండం. ఈ వర్షాలకి 4 రోజులు అయితే ఎటు వెళ్తాను కుదరక ఇంటికాడ ఉన్నాము. సీజన్ బట్టి అమ్ముడు పోతానండి. ఫుడ్ రెక్కాడితేనే డొక్కాడుతున్నట్టుగా
మాకైతే బేరాలు చేసుకుంటేనే ఫుడ్ మాట. ఎవరికైనా అంతేనక్క. ఈ సరుకు ఇప్పుడు అమృకోటలో అండి, ఇటు సైడ్ అయితే చూడాలి ఎలా ఉందన్నది. ఇగోండి వీటల్లో తేడా ఉంది. అది వచ్చిపోయింది. ఇవి చిన్న పిల్లలు అన్నమాట, కిడ్స్ ఉంటారు కదా, చిన్న కిడ్స్ వాళ్ళు ఆట ఆడుకోవడం బాగుంటుంది. టికెట్ కొట్టినప్పుడు సౌండ్ వస్తాయి, వీటికి సౌండ్ వస్తాయి, వీటికి సౌండ్ రావు. ఇది పెద్దవాళ్ళు ఆడుకోవచ్చు అన్నమాట, బాల్ క్రికెట్ బాల్. ఇది కూడా క్రికెట్ బ్యాటే కానీ ప్రత్యేకంగా సౌండ్ వస్తుంది. ఇది కవర్లో ఉండడం వల్ల ఇలా మేము ప్యాక్ చేయడం వల్ల ఇది తప్పుడైపోయింది. మనం పేక తీసి గాలి వస్తే బాగానే ఉంటుంది అన్నమాట. అలాగే ఇవి వచ్చేసి గదలండి, మన హనుమంతుడి గదలు. ఇంకా మన చేతులు గదుంటే మన హనుమంతుడు అంటారంటే చూడండి ఎంత స్ట్రాంగ్గా చేస్తాయి ఇవి అయితే, అసలు చాలా స్ట్రాంగ్ మాట. అలాగే ఇంకా మాస్కులు కూడా ఉన్నాయండి. ఇదిగోండి ఇవి హాకీ టిక్స్, ఇవి వచ్చేసి హాకీ మాట, మనకి తెలిసిన హాకీ. మన క్రీడల్లో హాకీ కూడా ఒకటి కాబట్టి ఇది చాలా ఎక్కువ. ఇవి అలాగే టెన్నిస్, అవి షటిల్ బ్యాట్లు కాకుండా టేబుల్ టెన్నిస్ ఉంటాయి కండి, అవి కూడా అమ్ముతాం. అవి అయిపోయినాయి. కలర్ తేడా ఉన్నాయి చూడు బుజ్జ. ఇది తిక్కు, ఇది బాగా తిక్కు, ఇదేమో లైట్గా. ఇది లైట్, ఇది తిక్కు. ఇదండి ఇంకా సరిగ్గా అయిపోయిందాక ఇది మూట కట్టేస్తాం. మా అక్క అన్నం తింటుంది కదా. ఇవి మేము అమ్మడానికి తీసుకెళ్ళే సరుకు మాట. ఇది ఇంతవరకు తీసుకున్నాను నేనైతే. నేను వెళ్దామని సరుకు ప్యాకింగ్ చేశాను అనమాట. వర్షం తగ్గితే ఇప్పుడైతే పర్లేదండి. మబ్బు చూడండి ఎట్లా ఉందో. తెల్లవారులు జల్లు కొట్టినట్టే ఉంది. ఇప్పుడు ఫోన్ ఒకటే మిగిలింది, ఫోన్ చేసుకున్నాం మా చిన్న తల్లి. ఒక అట్ట పడేస్తాను, దాని దగ్గర నేను ఓడుతాను. ఇవ్వండి. ఈ మ్యూజిక్ భలే ఉంటుంది కానీ యూజ్ చేయకూడదు. ఇవన్నీ చదివేస్తుంది ఇంకా మా అక్క. పిన్ని పెట్టాలంట, పిన్ని పెట్టాక. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ మాన్ సేవని ప్లీజ్ ప్రోత్సహించండి. వీడియో చేరవచ్చండి. కీప్ చేయదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.